హాయ్ అండి, రైతులందరికీ నమస్కారం అండి. చాలామంది నారుమడి గురించి ఒక వీడియో చేయమంటున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి లాస్ట్ ఇయర్. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఇమేజెస్ అండి. ఎవరైనా చూడకపోతే నాది లాస్ట్ ఇయర్ ఉంటుంది. ఇది జస్ట్ తెలుసుకుంటారని నేను ఒక వీడియో చేస్తున్నాను. కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగారు, వాళ్ళ కోసం అండి. ఫస్ట్ వచ్చేసి మీరు భూమిలో అనేది వాసన రాని గుళికలు ఇవ్వాలండి. నారు పెట్టేటప్పుడు, విత్తనాలు పెట్టేటప్పుడు. ఆ తర్వాత నారు మొలిచిన తర్వాత ఒక 4 రోజులకి ఏమో ఎస్ఫేటు రోగారు ఒక ట్రిప్ అందియండి. ఈ గుళికలకి ఏమైందంటే కింద భూమిలో ఏరు పురుగు అనేది కొట్టదండి తొందరగా. తర్వాత మీరు ఎస్ఫేటు రోగారు ఇచ్చిన తర్వాత డోస్ వచ్చేసి ట్రైసర్ కొట్టండి. డోల్ది ట్రైసర్ కొట్టండి, మెత్తదనం వచ్చింది, ఇంకా బాగా మెత్తదనం వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్పు కాన్ఫిడారో ఏదో ఒకటి కొట్టండి, ఈ దోమ అనేది అటాక్ అవ్వకుండా ఉండటానికి. తర్వాత నల్లి ఏమన్నా నల్లి కూడా అటాక్ అయిద్దండి. అవి ఎవడు చెప్పడు. వాటికి ఎక్స్పోనస్ ఏమో కొట్టండి, నార్మల్లో ఒక ట్రిప్ కొట్టండి, ఏం కాదు. చిన్న మందులు కొట్టండి, ఏం కాదు. అంతేగాని బ్లైటెక్స్ 14 బ్లైటెక్స్ భూమిలో చల్లండి, ఆకాశంలో చల్లండి, గాలిలో చల్లండి అని పిచ్చి మాటలని చెప్తున్నారండి. బ్లైటెక్స్ ఏంటంటే మనం ఇవాళ నీళ్లు కొట్టాం, రేత్రికల్లా వాన తెగ్గూర్చింది, అప్పుడు మనం బ్లైటెక్స్ అనేది కొట్టుకుంటే ఆ మొక్క అనేది ఉరక దెబ్బ తినకుండా తిప్పుకునిద్ది. అంతేగాని 14 అది కొట్టారంటే ఊరకనే చచ్చిపోతాయండి. ఫంగసైడ్ మందులు కూడా అనవసరం. ఫంగసైడ్ మందులు అనేదంటే ఏరు బీసిన తర్వాత కొట్టాలి. అంతేగాని ఈ జలోరా అని పిచ్చి మాటలన్నీ చెప్తున్నారండి, ఏం నమ్మొద్దు. బెస్ట్ సజెషన్ కావాలంటే మీరు కొట్లు అడగండి అండి, ఇన్ని రోజులు అయ్యింది, ఏం మందు కొట్టాలి, నేను నెక్స్ట్ స్టెప్పు అని చెప్పండి. అంతేగాని ఎవరో చెప్పారని 5 తెచ్చి కొట్టారంటే ఊరకనే నారు అనేది చచ్చిపోయిద్ది. లక్షలు పెట్టి విత్తనాలు కొన్నారు. అది ఎస్ఫేట్ రోగారు కొట్టినా కూడా 2-3 ట్రిప్పులు కొట్టండి, మెత్తదనం వచ్చింది. ఇంతే వీడియో ఫ్రెండ్స్, ఉంటాను.